కాలేజ్ ప్రిన్సిపల్ని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బీటెక్ జేఎన్టీయూ చేసినాము. తర్వాత ఎంఎస్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా న్యూజెర్సీలో చేశాను. 11 సంవత్సరాలు అమెరికాలో చేసి రిటర్న్ తిరిగి ఇండియా వచ్చాను. సరిగా షార్ట్ ప్రొఫైల్ అంటే యాక్చువల్గా నా చిన్నతనాన ఏదైతే హైదరాబాద్ చూసిందో, ఏదైతే ఇన్నోసెన్స్ ఫీల్ అయిందో, అది ఐ థింక్ వీ హ్యావ్ లాస్ట్ దట్ ఇన్నోసెన్స్. In all respects, I should have used the word or not, Hyderabad has been great. Really, 264 square kilometers Hyderabad. Later on, in the last 10-15 years back, the geographical area పెంచింది. దీని కొరకు పెంచింది, ఇట్లా పెంచింది, ఏమవసరం ఉన్నది అసలు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ పెంచుతున్నారంటే నల్గొండ నుండి కొంచెం ల్యాండ్ తీసుకుంటున్నాం, రంగారెడ్డి నుండి కొంచెం ల్యాండ్ తీసుకుంటున్నాం, మా మహబూబ్ నగర్ నుండి ల్యాండ్ తీసుకుంటున్నాం, ఇటు మేదక్ నుండి తీసుకుంటున్నాం, ఇటు ఇటు సైడ్. అంటే నీ యొక్క సర్ఫిష్ నీడ్స్ వరకు నువ్వు ఈ గ్రేటర్ హైదరాబాద్ అని చెప్తున్నావు. నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా చాలాసార్లు నేను ఎవ్రీ మంత్ 2 months ఒకసారి జేఎన్టీయూ వెళ్తూ ఉంటాము. అసలు జేఎన్టీయూ నేను ఏ జేఎన్టీయూ అయితే నేను చూస్తానో, నేను ఫస్ట్ డే నాకు చాలా బాగా గుర్తున్నది, రాళ్ళు రప్పలు గుట్టాలి అక్కడ. ఆ హౌసింగ్ బోర్డు కట్టింది కూకట్పల్లి, ఇక్కడ నాగార్జున సాగర్, దాన్ని నాగార్జున ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఫస్ట్ నేను జాయిన్ అయ్యేది నాగార్జున ఇంజనీరింగ్ కాలేజ్. సెకండ్ ఇయర్లో దాని పేరు మార్చింది. మార్చిన తర్వాత కూకట్పల్లి క్యాంపస్ షిఫ్టింగ్ కొరకు అది మేమే ఎడ్యుకేషన్ మా బ్యాచ్. యాక్చువల్గా టుడే కూకట్పల్లిలో క్యాంపస్ ఉందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద 1981-85 బ్యాచ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే. అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత అంటే అసలు ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది రీసోర్సెస్ ఫర్ దేర్ నీడ్స్, నాట్ ద పీపుల్ ఆఫ్ Hyderabad. People of Hyderabad has been very, very congenial, has been very, very hospitable to the other people who are settled there in Hyderabad. Actually 264 kilometers నుండి 4,600 స్క్వేర్ కిలోమీటర్స్కి మా ఏరియా అయింది. అక్కడ నుండి 5,000 స్క్వేర్ కిలోమీటర్స్ అయింది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ పోయింది, అవుటర్ రింగ్ రోడ్ పోయింది, మళ్ళీ పెరిఫెరల్ రింగ్ రోడ్ అట. దేని కొరకు? ఇవన్నీ మనం ఎలా ఇస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము, మన యొక్క ఏ పొజిషన్లో అయితే ఇంజనీరింగ్ సెక్షనే కానీ లేకపోతే పొలిటికల్ సెక్షనే కానీ హూ డిసైడ్స్ దాట్ అసలు అవసరం ఉందా? నేను చుట్టుముట్టు తిరిగినప్పుడల్లా ఇంకా కూడా ఊళ్ళు మన ఒక సిచ్యువేషన్లో నేను ఇక్కడ మేదక్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేసిన 2 years బ్యాక్. అక్కడ నేను శనివారం రూమ్ తీసుకొని ఉన్నాను అక్కడ యాజ్ అ ప్రిన్సిపల్గా. సో ఎందుకంటే పిల్లల్ని డెవలప్ చేయాలి, కాలేజ్ డెవలప్ చేయాలన్నట్టుగా. శనివారం టెంపుల్కి పోతే ఆ ఊరిలో నేను కొత్తవాడిని ఇక్కడ మేదక్ దగ్గర. అక్కడ ఊరికి పోతే ఆ టెంపుల్కి పోతే నేను కార్లో పోతే మీకు ఎవరు సార్, ఎందుకంటే జనరల్గా ఊళ్ళలో కొత్తగా ఎవరు కనబడితే పంపించేది ఇది మనకు ఇదేనా. నేను చెప్పిన ఇట్లా కొత్తగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ మీరా అంటే నేను అప్పటికి 4 రోజులైంది ఇక్కడ సైడ్కి పోతే నాకు నెల వరకు ఎవరు నన్ను పక్కలేదు. మీరా కొత్తగా వచ్చింది, దానికి చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే సార్ ఓకే. ఆఖరికి అక్కడ ఫ్రెండ్షిప్ పెరిగింది. ఫ్రెండ్షిప్ అక్కడ మేదక్లో మీడియాలు ఉన్నది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ హైదరాబాద్. తర్వాత థర్స్డే నాడు నేను టెంపుల్కి వెళ్తున్నాను. అక్కడ బాబా టెంపుల్ లోపల ఉన్నది, సాయిబాబా టెంపుల్ లోపల ఉంది, మీడియా లోపల ఉన్నది. ఇక అక్కడ ఈవినింగ్ టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఎవరో కలుస్తుంటే డ్రాప్ చేయండి సార్ అనేసి ఆ బాను ఊరు దగ్గర వస్తుంది. ఆ చుట్టుముట్టు ఊర్ల రైతులని సాయంత్రం పూట అక్కడ హోటల్ దగ్గర అక్కడ కలిస్తే ఇక అసలు గోస అంటే గోస. వీళ్ళందరూ వాళ్ళని మోసపుచ్చి ఆ చుట్టుముట్టు ల్యాండ్, మీడియా చుట్టుముట్టు ల్యాండ్లు ఆ మీడియా ఎంప్లాయీస్ కొన్నారు. ఈ మీడియా ఎంప్లాయీస్ కొని ఇప్పుడు దాన్ని రిసార్ట్స్ అని, ఆ పార్క్ అని, ఈ పార్క్ అని ఏదో వేరే రకాలుగా. అంటే హౌ దిస్ ఎక్స్ప్లాయిట్ వాళ్ళ ఎక్స్ప్లాయిట్ చేయాలి. అంతకుముందు ఈసీఐ వచ్చిన తర్వాత ఏఎస్ఆర్ నగర్ వచ్చింది. ఏఎస్ఆర్ నగర్ మొత్తం బాగా కానీ ఇటు మన బీడిఎల్ ఉన్నది, అటు పటంచెరు ఉన్నది, పటంచెరు మొత్తం బిహెచ్ఎల్ వచ్చింది. బిహెచ్ఎల్ నుండి చుట్టుపక్కల భూములు ఎవరిని ఇట్లా వచ్చినాయి. యాన్సిలరీ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ ఎవరుతున్నది, ఎంత పర్సెంటేజ్ ఉన్నది, హూ ఇస్ గోయింగ్ టు మెజర్ దట్? ఆ ల్యాండ్స్ అంటే ఏమైనాయి, ఎక్కడ పోయినాయి? ఇప్పుడు మాత్రం 5,600 మనకు అవుట్ పెరిఫెరల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. అంటే మనకు ఉచ్చు బిగించడానికి ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వాళ్ళ ప్లాన్.
అయితే దాని కొరకే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన బీడిఎం ఇక్కడ కంచర్లాగా ఉన్నది, ఆర్సీఐ ఉన్నది, ఆ చుట్టుముట్టు కూడా ఇప్పుడు ఇంకా యాక్చువల్లీ ఇంకా ఇప్పటికీ భూములు ఖాళీ ఉన్నాయి. ఇంకా మనం ఇట్లే ఊరుకుంటే అది కూడా వాళ్ళ ఖాళీస్ అయింది. దిల్సుకున్నారు వాళ్ళ ఖాళీ. ఆ సివిల్ ల్యాబ్స్ వచ్చింది సిటీ సెంటర్లో. ఇవాళ ఇంతకుముందు మనం ఎవరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ హెచ్ఐఎల్ ఉన్నది. అంటే వాళ్ళు ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ మనకి ఇవ్వరు, పక్కన ల్యాండ్లు మనకి అబ్జార్బ్ చేస్తారు, కొంటాము. అండ్ మనమే అడిగేసే వారికి మనము ఇక రకరకాలుగా మనకు వీడు నక్సలైట్, వీడు అన్న, వాడాది. అంటే ఈ డెమోక్రటిక్ సొసైటీలో మనకు రైట్స్ లేవా? అడగడానికి లేదా? మన రైట్స్ ఏమైనా వాట్స్ హ్యాపెనింగ్ టు అవర్ రైట్స్? మన పిల్లలు ఏమవుతుంది ఇప్పుడు? మన రియల్ చెప్పాలంటే పాత బస్తీలు ఉన్నాయి, సీతారామరెడ్డి, నామాలు కూడా, వాళ్ళు కూడా, ఈ చిల్కలు కూడా, దేవరాలు ఓట్ సెటిల్మెంట్. అక్కడ నుండి కలిస్తే 1000 లక్షల మంది వస్తారు. బషీరాబాద్ ఉన్నది, రామ్నగర్ ఉన్నది. ఇక మన ఓట్ సిటీ అని చెప్పొద్దు. ఇక అంటే మన వాళ్ళు ఉన్నారు, బట్ గవర్నమెంట్ ఉన్నారు. వాయిసాలు ఉన్నట్టుగా ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ నాయకులు ఉన్నట్టుగా కల్పించాలంటే ఏం చేయాలి? ఇందాక మన ఉమాగాంధీ గారు అన్నారు కమిటీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. కమిటీస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏంటి? వీ హావ్ టు మోటివేట్ దెమ్. ఒక్కోసారి ఏంటంటే ఒక మనిషికి సరిపోదు. అంటే కొందరేమో సెల్ఫ్ మోటివేట్ అవుతారు, కొందరు అవతల మోటివేట్ చేస్తే మోటివేట్ అవుతారు. అదే మనం వాళ్ళు ఇంకోటి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో దట్ వెన్ వీఆర్ ప్లానింగ్ సచ్ బిగ్ ఈవెంట్ దట్ వాళ్ళ యొక్క 1 day 2 day లేబర్ కానీ లేకపోతే వేరే కానీ ఏదైనా కోల్పోతే ఎలాగా? ఇప్పుడు సస్టైన్ కూడా ఆలోచించాలా. 1 days 2 days చేస్తారు. తర్వాత ఏంటి? 1 day వచ్చి రోడ్డు మీద ఉంటారా, 2nd day వచ్చి రోడ్డు మీద ఉంటారా? దాని మెకానిజమ్స్ ఏంటి? దాని సస్టైనింగ్ ఏంటి? ఇప్పుడు 3వ రోజు మన ఇంట్రెస్ట్ పోతుంది. ఇంతకుముందు యాక్చువల్గా ద మెయిన్ ప్రాబ్లమ్ డ్యూరింగ్ ద 42 days వాస్ నాట్ దట్ ద బిల్లింగ్నెస్ ఆఫ్ ద పీపుల్, బట్ ఈ ఎంతకాలం అంటే సస్టైనెన్స్ కూడా మనం ఏదైతే ఇంత ఇంటలెక్చువల్స్ మనం జమ అయినామో, ఇంత కోర్ పీపుల్ జమ అయినామో, మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉన్నది. ఏంటంటే దోస్ కమ్ ఫ్రమ్ ద వీకర్ సెక్షన్స్ ఆర్ లో ఇన్కమ్, మనం ట్రై టు మోటివేట్ హిమ్ టు పార్టిసిపేట్ ఫర్ 1 day ఆర్ 2 days ఆర్ ఏదైనా కానీ వాళ్ళని ఆదుకునే పరంగా ఏదన్నా వేరే ఏదైనా సపోర్ట్ సిస్టమ్ ఏదైనా చేస్తే డెఫినెట్లీ రోడ్ మీదకి వస్తాను అండ్ రోడ్ మీద సీజ్ చేస్తాను. కైరోలో జరగలేదా? కైరోలో జరగలే? 30 years మన ఆయనని జరపలేదా? 1 week ఉన్నారు వాళ్ళు, పండుకొని అక్కడే ఉన్నారు. అంటే సిమిలర్ ఈ సిచ్యువేషన్స్ మనం అలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటే యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఉన్నది, కానీ అందరికీ ఛాన్స్ ఇవ్వాలన్నట్టుగా. అంటే బ్రెయిన్ చాలా ఫాస్ట్ ఫంక్షన్ చేస్తుంది ఉన్నది. ఇవన్నీ చేయాలి. ఎలాగా? ఒకరినైతే కాదు, ఒకరి వల్ల కాదు, ఒక చిన్న సబ్ యూనిట్ వల్ల కాదు. ఇట్ హాస్ టు బి హ్యావ్ చాలా పెద్ద గుండె ఉండాలి, పెద్ద మనసు ఉండాలి, అందరినీ స్వచ్చుకొని కలుసుకొని తీసుకొని పోయే తత్వం ఉండాలి. అప్పుడే కానీ అవుతుంది. లేదంటే ఇట్లాగే బిహెచ్ఎల్ పెడతారు, పక్కన వచ్చేస్తారు, బీడీఎల్ పెడతారు, ఆ పక్కన యాడ్ చేస్తారు, ఈడ కంచెల్ బాగా దగ్గర అక్కడ పెడతారు, అది తీసుకుంటారు, ఎయిర్పోర్ట్ దగ్గర పక్కన అది, మళ్ళీ ఏఎస్ఆర్ దగ్గర ఈసే పెట్టు, ఈసే పక్కన. ఇదా మనకి హైదరాబాద్? వేరే న్యాచురల్ అండి. నేను చిన్నప్పుడు మా నాయనమ్మ దగ్గర నాయనమ్మ పడి పోయేది, మా చుట్టాలు ఇళ్ళకి అందరికీ చుట్టుకుంటూ చూడండి, ఎక్కడ చూసినా కానీ మనకు వాటర్ కనబడేది. ఇప్పుడు వాటర్ ఎక్కడ ఉన్నాయి? అంత కాంక్రీట్ జంగాలండి. ఎక్కడ ఉన్న కుంటలు కాలువలు అవి ఉండేవి. బట్ వేరే సార్ అన్ని హైరైజ్ బిల్డింగ్స్ అయితే. ఇదే నేను నిజాంపేట అయితే నా కళ్ళారా చూసినాను. అక్కడ పెద్ద కుంట ఉండేది నిజాంపేట రోడ్ ఇట్ సైడ్ జేఎన్టీకి ఆపోజిట్లో. ఈరోజు అంటే ఎన్ని రకాలుగా unless we open our eyes, unless we shut our inhibitions and try to come forward, అందరినీ కలుపుకొని తీసుకోవాలి. కలెక్టివ్గా ఓకే డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ ఈ మూమెంట్ డిఫరెన్స్ అవసరం లేదు, మనకి వచ్చిన తర్వాత చూసుకుందాము. ఓకే, సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.